20,100 రూపాయలు పెంచుతున్నారు అధ్యక్ష. మీరు ట్యాక్స్ రెవెన్యూలో 20,100 రూపాయలు పెంచుతున్నారంటే మళ్ళీ ప్రజల మీద భారం మోపుతున్నారు. ట్యాక్సులు పెంచుతారు, ఏ ట్యాక్సులు పెంచుతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఈరోజు కేవలం 20,000 రూపాయలు ఈ రాష్ట్ర రెవెన్యూను పెంచాలంటే మళ్ళీ కళ్ళు సీసాల మీద పెంచుతారా, రిజిస్ట్రేషన్ దస్త్రాల మీద పెంచుతారా, లేకుంటే మీరు ఏ రకంగా ఈరోజు ఈ రెవెన్యూను పెంచే ప్రయత్నం చేస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఓపెన్ మార్కెట్లోనంట గత ప్రభుత్వము గత సంవత్సరం 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే మేము అంతకన్నా గొప్పోళ్ళం కదా, అంతకన్నా మేము గొప్పోళ్ళం ఛాంపియన్లం కదా, 60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తామని బయలుదేరిన అధ్యక్ష. 60 కాదు అధ్యక్ష, 65,000 కోట్ల రూపాయలు, 65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ పప్పు కూడా పెడతారంట. మళ్ళీ 65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పప్పు కూడా పెడతామని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి ఏ రకంగా ధైర్యం ఉంది, ఏ రకంగా మళ్ళీ రీపేమెంట్ చేస్తారు దాని గురించి చెప్పరు అధ్యక్ష. మరి వారు ఇచ్చినటువంటి హామీలు అయితే కేవలం 6 గ్యారంటీలు వీళ్ళు తీర్చడానికి 1,51,000 కోట్లు వస్తే దాంట్లోకి వెళ్ళి కేవలం మరి 50,000 రూపాయలు మాత్రమే మీరు ఈరోజు 50,000 కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించడం చాలా శోచనీయం అధ్యక్ష. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మరి ఈ రకంగా 6 గ్యారంటీలకే 1,50,000 కోట్లు అవుతా ఉంటే ఇంకా 412 హామీలు పెండింగ్లో ఉంటే 412 హామీల గురించి మాట్లాడకుండా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు సరిపోయినటువంటి బడ్జెట్ని పెట్టి ఈరోజు ఈ రకంగా ప్రజల్ని ఎందుకు మోసం చేస్తూ ఉన్నారో చెప్పాల్సినటువంటి మరి అవసరం ఉంది అధ్యక్ష. 2,75,000 కోట్ల బడ్జెట్ని మీరు ప్రవేశపెట్టారు, కానీ దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ గత ప్రభుత్వం లాగానే 29,000 కోట్లే పెట్టారు అధ్యక్ష. మరి ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 29,669 మాత్రమే పెట్టారు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంతో మాత్రమే వాళ్ళ తోర నడుస్తున్నారు. ఎందుకంటే మీరు వారు ఒకటే, గతంలో కలిసి పనిచేశారు, గతంలో కలిసి క్యాబినెట్లో పనిచేశారు కాబట్టి ఈరోజు కూడా మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది. నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయమన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఒకళ్ళేమో వాకౌట్ చేస్తారు, వీళ్ళేమో ఈరోజు సభను ఇచ్చేసేసి అటెన్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రజల్ని మోసం చేశారో, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా అన్యాయం చేశారో అదే తోవలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తోవలో వెళ్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి. ఏ రకంగా చూసినా కూడా వీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అంకెల్లో ఏ రకంగా కూడా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా నెరవేరుస్తారో చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు 1,00,000 కోట్ల రూపాయల హామీలు ఈరోజు 50,000 60,000 రూపాయల తోటి మీరు ఏ రకంగా దాన్ని పూర్తి చేస్తారో చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉన్నది అధ్యక్ష. మరి ఈరోజు వీళ్ళకు ఉన్నటువంటి రెవెన్యూ కూడా కేవలం 20,000 రూపాయలు పెంచారు. అది వస్తుందా రాదో తెలియదు అధ్యక్ష. మరి ఏ రకంగా పెంచుతారో కూడా తెలియదు అధ్యక్ష. మరి ఈ రకంగా పూర్తిగా ప్రజల్ని మోసం చేసే మోసపూరితమైనటువంటి బడ్జెట్, ప్రజల్ని మభ్యపెట్టే మోసపూరితమైనటువంటి బడ్జెట్ అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది కేవలం అంతేకాదు అధ్యక్ష, మీరు ఒకటిగా తీసుకుంటే ఈరోజు కేటాయింపులు చూడండి అధ్యక్ష. వ్యవసాయ రంగం తీసుకుందాం అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 35,000 కోట్లు కావాలి అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ మీరు ఏ రకంగా చేస్తారో మరి రాష్ట్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్న అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ గురించి మీరు ప్రస్తావించారు, కానీ దానికోసం ఎంత ఫండ్ అలొకేషన్ చేశారో చెప్పలేదు అధ్యక్ష. అదే మాదిరిగా రైతు బంధులో మీరు ఇవ్వాల్సినటువంటి మీరు ఆ రోజు మీ మేనిఫెస్టో చెప్పినటువంటి అంశాలు అధ్యక్ష, 2 లక్షల రుణమాఫీ, 15,000 రూపాయలు రైతు భరోసా, 12,000 కౌలు రైతులకు